కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదంపై తప్పుడు ప్రచారం చేశారని నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికి వైసీపీకి సంబంధించిన వాళ్ళకి 27 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. వాళ్ళపై తాజాగా పూడి శ్రీహరిని కూడా కేసులో చేర్చినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద కర్నూలు ఇన్సిడెంట్పై వైసీపీకి సంబంధించి ఫాల్స్ ఎజెండా అనేది వాళ్ళు ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి ఇటు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రూలింగ్ టీడీపీ ఉన్న సమయంలో రాత్రిపూట బెల్ట్ షాప్ నుంచి ఆ బైక్ నడిపిన ఎర్రిస్వామి వీళ్ళకి అసలు మద్యం ఎలా అమ్మారు, మద్యం వాళ్ళకి ఎలా దొరికింది, ఇల్లీగల్ బెల్ట్ షాపులు ఉన్నాయి కాబట్టే ఇదంతా జరిగిందని చెప్పేసి వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమాల్లో దీనిపై చాలా చక్కర్లు కొట్టాయి పోస్టులు. సో దానిపై చర్చ నడిచింది. సో దాని తర్వాత ప్రస్తుతానికి అసలు యాక్సిడెంట్ కావడానికి కారణమే ఆ ఇల్లీగల్ బెల్ట్ షాప్. హైవేకి అతి దగ్గరలో ఇల్లీగల్ బెల్ట్ షాప్ ఉంది, మద్యం వైన్ షాప్ ఉంది కాబట్టే ఇదంతా జరిగిందని చెప్పేసి కాజ్ ఆఫ్ యాక్సిడెంట్పై వైసీపీ లీడర్లు అలాగే సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్టులను సర్క్యులేట్ చేశారు. ఈ 2 వీలర్ నడిపిన ఎర్రిస్వామి వీళ్ళు మద్యం సేవించడానికి కారణం ఆ బెల్ట్ షాప్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా ఈ ఇల్లీగల్గా ఈ బెల్ట్ షాప్లని అఫీషియల్గానే గవర్నమెంట్ రన్ చేస్తుంది అని చెప్పేసి మధ్యాంధ్ర ప్రదేశ్ అన్న పదాన్ని వాడుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి పోస్టులు. సో గవర్నమెంట్ కూడా దీనికి బాధ్యత వహించాలి అని చెప్పేసి, అలాగే పార్టీ ఏం డిమాండ్ చేసిందంటే ప్రతి ఒక్క ఎవరైతే బస్సులో చనిపోయారో ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి. ఎక్సైజ్ మినిస్ట్రీ దీనిపై యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు టీడీపీ లీడర్సు అలాగే టీడీపీ ప్రభుత్వము అలాగే ఫేక్ లిక్కర్ అంటే ఇల్లీగల్గా ఈ బెల్ట్ షాప్ పెట్టి ఫేక్ లిక్కర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి ఈ యాక్సిడెంట్కి ఇదే కారణాలని వైసీపీకి సంబంధించి ఎజెండా, ఒక ఫాల్స్ ఎజెండా అని చెప్పేసి మొత్తం మీద పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేశారు. 27 మంది పైన కేసులు నమోదు చేశారు.